హల్లెలూయా. అందరం కలిసి రెండు చేతుల పైకి గంభీరంగా దేవుని స్తుతిద్దాం. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు చదువుకుందాం మెల్లగా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగాను. యేసు, సత్పురుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుడు గాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పెను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా నేను స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకునే ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే గనక నేను ఏమి చేయాలని అడిగాడు. ఇది ఒక శ్రేష్టమైన ప్రశ్న. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఈ ప్రశ్న, ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండదు. నేను పరలోకానికి వెళ్ళాలి, ఆమెన్ అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అసలు మీకు పరలోకము నేను ఇస్తాను అని చెప్పకపోతే మనం ఎందుకు ఇక్కడ ఉంటాం? మీరు వస్తూ పోతూ ఉండండి, నేను వీలు పడితే చూస్తా లేదో అని అంటే కనుక మనం రాము ఇక్కడికి. పరలోకము మీకు ఇస్తాను, నిత్య జీవం మీకు ఉంది అని ప్రభు వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మనము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని మాటలు ఏమన్నా యేసు ప్రభు అంటాడు, నీవు నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే గనక నీవు ఈ ఆజ్ఞలు పాటించాలి అని కొన్ని ఆజ్ఞల గురించి చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, నాకు ఇవేమి కొత్త ఏమి కాదు, నేను చిన్నప్పటి నుంచే వీటిని పాటిస్తూ వచ్చాను. నా ఆశ ఏంటంటే గనక ఇవి కాకుండా ఒకవేళ ఇంకేమైనా ఉన్నాయేమో, ఒకవేళ ఇంకేమైనా ఉంటే వాటిని పాటించకపోతే గనక నేను నిత్య జీవాన్ని ఒకవేళ పోగొట్టుకుంటానేమో, పరలోకానికి నేను వెళ్ళలేమని ఒక ఆశ నాకు వచ్చి కలిగి నేను నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, ఇంకేమైనా ఉన్నాయా, ఉంటే కనుక చెప్పని అడుగుతున్నాడు. అయితే కనుక అప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే కనుక నీకు ఒకటి కొదవగా ఉన్నది, ఆమెన్. అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక నీవు ఎన్ని కలిగినప్పటికీ కూడా ఆ ఒక్కటి లేకపోతే కనుక నీవు పరలోకానికి నువ్వు వెళ్ళలేవో. ఎగ్జామ్ రాసేవు బాగా 34 మార్కులు వచ్చాయి, కానీ ఆ ఒక్క మార్కు రాకపోతే ఫెయిలే. ఎందుకని? 35 మార్కులు పాస్ మార్కులు. నాకు 34 వచ్చినాయి తిరిగితే ఉపయోగం లేదు. నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించి కూడా ఈ ఒక్కటి కొదవగా ఉంటే కనుక నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క కొదవేంటో మనము తెలుసుకోవాలి. ఒక్కొక్కరిలో ఒక కొదవ ఉంటుంది, అందరిలో ఒకటే ఉండకపోవచ్చు, ఒక్కొక్కరిలో ఒక కొదవ ఉండవచ్చు. కాబట్టి ఆ కొదవేంటో మనము తెలుసుకోగలిగితే కనుక మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, బలలో పాలు పొందుతున్నావు, దేవునికి ఇస్తున్నావు, ఇవన్నీ చేస్తూ ఉండవచ్చు నువ్వు. కానీ ఆ ఒక్కటి లేకపోతే నీవు పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గమనించి ఆ యవనస్తుడితో యేసు ప్రభువు అంటాడు, నీకు ఒకటి కొదవగా ఉన్నది.
అంటే ప్రతి ఒక్కరిలో ఒకటే ఉండకపోవచ్చు. నీకు ఒక కొదవ ఉంటుంది, నాకు ఒక కొదవ ఉంటుంది, ఇంకొకరికి ఒక కొదవ ఉంటుంది. ఆ ఒక్క కొదవ ఏంటో మనం తెలుసుకోవాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే కనుక మనలో కొదవ లేకుండా, ఏ కొదవ లేకుండా మనం చూసుకోవాలి. కొదవ లేకుండా ఉండవలసినవి ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. ఆ కొదవ కనుక నీకుంటే నీవు నిత్య జీవానికి నువ్వు వెళ్ళలేవు. ఆ కొదవ కనుక నీకుంటే కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం విన్నప్పటికీ కూడా నువ్వు నిత్య జీవానికి మనం వెళ్ళలేం. కాబట్టి మనం పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అంటే కనుక, మనం వెళ్ళాలి అంటే కనుక మనలో కొదవ లేకుండా ఉండవలసినవి ఏంటి? మొట్టమొదటిగా చదవండి, హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక్కడ మనకు ఒక కొదవ కనబడుతుంది. మనకు ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తాము, నియమాలన్నీ కూడా మనకు తెలుసు, మనము క్రైస్తవ యొక్క పుట్టు పునాదులు కూడా మనకు తెలిసి ఉండొచ్చు. కానీ విశ్వాసం అనే కొదవ నీకుంటే కనుక నీవు నిత్య జీవానికి నువ్వు వెళ్ళలేవు. ఇది చాలా సులువైన మాట, ఇది తేలిగ్గా చెప్పగలిగిన మాట. విశ్వాసము లేని వారికి కూడా చెప్పే మాట ఇది. ఏమని? విశ్వాసం కలిగి ఉండాలని చెప్తారు, మనకి లేని వాళ్ళు కూడా చెప్తారు. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు 2వ పత్రిక చూస్తే కనుక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసు దాసుడును అపోస్తలుడైన సిమియోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడు యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం. జాగ్రత్తగా, అమూల్యమైన విశ్వాసం అంటే విశ్వాసమును బంగారంతో పోల్చాడు. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న వాటి కంటే బంగారం విలువైనది. స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ కొనుక్కుని దాచుకున్నారు, ఇక అల్లు చెప్పరు మీరు. ఇక అన్నిటికంటే విలువైనది బంగారము. ఈ విశ్వాసమును అమూల్యమైన బంగారంతో పోల్చాడు ఇక్కడ. అన్నిటికంటే మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమునకు మనం వెళ్ళాలంటే కనుక విశ్వాసం అనేది ఒకవేళ మనలో కొదవగా ఉందేమో. చెప్తూ ఉంటారు విశ్వాసం కలిగి ఉండాలని చెప్తూ ఉంటారు, కానీ విశ్వాసం ఉండదు వాళ్ళకి. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం ఏముందంటే కనుక, విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే కంటికి కనబడనది మనము నమ్మగలిగితే కనుక అది విశ్వాసము. కంటికి కనబడేది నువ్వు నమ్మితే ఏముంది? అది విశ్వాసం ఏముంది? కనబడనేది నమ్మాలి మనము, కనబడనేది నమ్మాలి, అది విశ్వాసం అన్నమాట. కనబడేది ఎవరైనా నమ్ముతారు. దేవుడు ఉన్నాడు, చూపిస్తే నువ్వు నమ్మేది ఏముంది? ఆయన అదృశ్యుడు, ఆది సంభూతుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు ఆయన. నీవు నమ్మాలి, నీవు నమ్మితే. అందుకని విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి వెన్నుముక లాంటిది అనమాట. వెన్నుముక లేకపోతే మనం కూర్చోలేం. వెన్నుముక లాంటిది ఆ విశ్వాసం. ఒకవేళ మనలో కొదవై ఉందేమో. ఈ రోజున విశ్వాసము తక్కువయ్యి చాలా మంది జీవితాల్లో దేవుని ద్వారా కార్యాలు పొందలేకపోతున్నారు. ఒక రోజున ఒక ఆమె దేవుని మందిరానికి వచ్చి ఇక ఆమె గోడంతా కూడా చెప్తుందనమాట. అంటే ఏంటి? ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఈనాడు నా ప్రియ దేవుని మందిరానికి కొంతమంది వస్తూ ఉంటారు, ఎందుకు వస్తారో కూడా తెలీదు. ఈమె ఎందుకు వచ్చింది? అలాంటి ఆమె కాదేమే. సిలువలు కొనుక్కుంటాకి, బైబిల్ కవర్లు కొనుక్కొని వచ్చిన ఆమె కాదేమే. దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను, ఈరోజు నేను ప్రార్థన చేయాలి, నా అవసరమని ఆమె దేవుని మందిరానికి వచ్చి ఆమె గోడ వెళ్ళబెట్టుకుంటే అప్పుడు ఒక దైవజనుడు అక్కడికి వచ్చి ఒక ఆశీర్వాదకరమైన మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే, నేను దేవునితో ఇప్పుడు దాకా మాట్లాడి వచ్చాను, లేకపోతే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు చెప్పన్నాడు అని ఆయన దేవుడు చెప్పిన మాట ఆమెకు చెప్పట్లా. ఆయన ఒక సింపుల్ మాట చెప్పాడు. ఏమనంటే కనుక చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం.
అంతటా ఆ, ఏలి ఆ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో ఆ. నీవు చేసుకునే మనవి ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్నావు కదా ఇప్పటి వరకు నీకు బిడ్డలు లేవని, నీ నిందను తొలగించమని, నీ అవమానమును తొలగించమని నువ్వు ప్రార్థన చేసేవు కదా. ఆయన ఆ దయచేయును మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పాను. ఆమె హల్లెలూయా. ఒక ఆశీర్వాదకరమైన మాట మాట్లాడు ఎవరు? దైవజనుడు మాట్లాడగానే తర్వాత 18వ వాక్యం ఏమిటంటే ఆనాటి నుంచి అంట ఆమె దుఃఖ ముఖం ఉండటం మానివేసిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఏంటి? ఆమెకు దైవజనుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచింది. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచింది. నా దైవజనుడు చెప్పాడు కదా, నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తానని చెప్పాడు కదా. ఒక విశ్వాసం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాం, వాక్యం వింటాము, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తాం. దేవుని మాట మీద విశ్వాసం ఉండదు, దైవజనుడి మాట మీద విశ్వాసం ఉండదు. ఇక్కడ సింపుల్ మాట చెప్పాడు, ఒక మాట అంతే. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలుల దేవునికి నీవు చేసిన మనవి దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడు, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పగానే ఆ రోజు నుంచి అంట ఆమె దుఃఖముఖం ఉండటం మానివేసింది. ఆమెన్. అంటే ఆమె విశ్వాసములో మనము బలవంతులు కావాలి. మనము విశ్వాసము కొదవగా ఉండి ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినా, ప్రార్థన చేసినప్పటికీ కూడా, ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ నీ కొద ఉన్నట్టే, నీవు నిత్య జీవంగా వెళ్ళలేవు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, అంతకుముందు ఆమె భర్త కూడా ఎన్నోసార్లు ఆమెను ఆదరించాడు, ఓదార్చాడు. ఏమని ఓదార్చాడు? సమయాలు 1వ గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యంలో చూస్తే గనక ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? బిడ్డలు లేరని. నీవు భోజనము మానుట నువ్వు ఎందుకు బద్దబద్దగా అన్నం మానేస్తావు? నీవు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన దానిని కాదు, వాడని కాదా అన్నాడు. కానీ తన భర్త ఓదార్చిన, బంధువులు ఓదార్చిన, కుటుంబీకులు ఓదార్చిన ఆమెకు ఆదరణ కలగలేదు. కానీ ఒక దైవజనుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంది. చూసావా? ఆ రోజు నుంచి అంట ఆమె దుఃఖముఖం ఉండడం మానివేసిందంట, సంతోషం ఉండడం నేర్చుకుంది. అంటే ఆమె విశ్వాసం బలపరుచుకుందనమాట. ఈనాడు నా ప్రియమైన దేవుని బిడ్డలా చాలామంది కూడా దేవుని వాక్యం వింటూ ఉంటారు, దైవజనుడు ఇప్పుడు చెప్పిన మాటలు వింటూ ఉంటారు, విశ్వసించరు. కానీ పక్కోళ్ళు చెప్పారనుకోండి, ఊరోళ్ళు చెప్పారనుకోండి, రేపు మాపు పోయేవాళ్ళు చెప్పారనుకోండి, అంతేగా వినోదు వింటారు. ఇక్కడ ఈమె ఎవరు? ఆల్రెడీ తన భర్త ఆదరించాడు, ఓదార్చాడు, కానీ అప్పుడు కూడా ఆదరణ పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే దైవజనుడు నోటి మాట వచ్చింది కదా, ఇశ్రాయేలు దేవునికి నువ్వు చేసిన మనవి దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పగానే ఆ మాట మీద విశ్వాసం ఉంచింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన మాటను, దైవజనుడు చెప్పిన మాట రిసీవ్ చేసుకునే మనసు మనకు ఉండాలి. నీకు ఎప్పుడు కూడా మంచి చెప్తాడా, చెడు చెప్తాడా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసములో కొదవగా ఉంటే గనక మనం నిత్య జీవానికి మనం వెళ్ళలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యమంట. అంటే దేవునికి ఇష్టంగా లేకపోతే ఇంకేది పరలోకానికి వెళ్తాం మనం? ఆయన ఎందుకు ఇస్తాడు నీకు? అదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యంలో 4వ వాక్యంలో చూస్తే కనుక ఇక్కడ హేబేలు యొక్క విశ్వాసం కనబడుతుంది. 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ హేబేలు యొక్క విశ్వాసం ఎలాంటిదండి? అతనిని నీతిమంతునిగా తీర్చే విశ్వాసం. అది అంత విశ్వాసం కలిగి ఉండాలి. మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అది మాట్లాడితే విశ్వాసం తెగ మాట్లాడతారు కొంతమంది, కానీ వాళ్ళ జీవితంలో విశ్వాసం ఉండదు. ఇక్కడ హేబేలు యొక్క విశ్వాసం ఎలాంటిదంటే అతను నీతిమంతునిగా తీర్చే విశ్వాసం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చెప్తాడు, మనము ఆయన కృపచేతనే విశ్వాసము ద్వారానే మనము రక్షించబడి ఉన్నామని చెప్తాడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనము. విశ్వాసం లేకపోతే ఆ ఒక్కటి చాలండి మనం పరలోకాన్ని పోగొట్టుకుంటానికి, నిత్య జీవానికి వెళ్ళలేకపోవడానికి. అదొక్కటి చాలు. దేవుని వాక్యాలు వినబడుతూ ఉంటాయి, దేవుని స్పష్టంగా మనకు డైరెక్ట్గా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆ వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుని మన విశ్వాసం ఉంచలేకపోతే మనం నిత్య జీవానికి ఎలా వెళ్తాం? ఆ యవనస్తుడికి ఒకటే వచ్చిందనమాట. ఇవన్నీ నాకు తెలుసు,
కానీ ఇంకా ఏమైనా సరే నువ్వు చెప్తామని వచ్చాను అన్నాడు. కానీ యేసు ప్రభువు నీకు ఎన్ని తెలిసినప్పటికి కూడా ఇదిగో నువ్వు దీంట్లో కొదవగా ఉన్నావు. అందుకని ఆ విశ్వాసం లేకే కదండి. ఇప్పుడు ఈరోజు ఒకవేళ దేవుని మందిరానికి రావాలనుకోండి, అన్ని పనులు మానుకొని శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టామనుకోండి, అన్ని పనులు మాను ఎందుకు రాలేకపోతున్నారు చెప్పండి. ఈరోజు ఒకవేళ నేను పనికి వెళ్ళకపోతే నాకు ఒకవేళ తక్కువ అవుద్దేమో, వస్తే దేవుడు ఇస్తారని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వస్తారు. స్తోత్రం చెప్పు, అవునే కదా. ఈయన గది లేదు, నీ ఆస్తి తీసుకెళ్ళి పేదలకు ఇమ్మని చెప్పాడు. ఒకవేళ రోజు ఉపవాస ప్రార్థన పెడుతుంటే, రోజు పెడుతుంటే కనుక ఓకే, ఏడొస్తాం పద్దాకి తలకాయ మీకు అనుకోవచ్చు కదా. సాయంకాలం పూట ప్రార్థన జరుగుతుంది కాబట్టి దేవుని స్తోత్రం అట్టానే కలుసుకుంటాం. ఎప్పుడో ఒకసారి బీదలకి ఇమ్మనగా వెళ్ళిపోయాడు. ఎందుకని అతనికి విశ్వాసం లేదు. ఆ ఒక్కటి కొదవ ఉన్నప్పటికీ కూడా నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేమన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే కనుక ఇక్కడ హానోకు యొక్క విశ్వాసం కనబడుతుంది. చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు చాలు, ఇతని యొక్క విశ్వాసం ఎలాంటిదంటే కనుక మరణము కంటే బలమైన విశ్వాసము. స్తోత్రం చెప్పండి. అంటే నామక వాస్తు విశ్వాసము కాదు తనది. ఏదో బైబిల్ పట్టుకొని తిరిగే విశ్వాసం కాదు ఇది. ఏది వచ్చిపోయే విశ్వాసం కాదండి. ఏదైనా ఒకవేళ ఏదో క్రైస్తవుని చెప్పుకునే విశ్వాసం కాదండి. అసలు మరణం అంటేనే మనకు భయం. అసలు ఆ పెట్టుంది ఏమంటారు అది, ఆ బాడీ పెట్టి చూస్తేనే భయం మనకి, అంతేనా? భయం వేస్తుంది. కానీ ఈ విశ్వాసం ఎంత బలమైందంటే కనుక ఇంత బలమైన మరణాన్ని కూడా విశ్వాసమును బట్టి జయించాడు హానోకు. అలా ఉండాలి విశ్వాసం అంటే. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా ఇష్టలే ఉండే అసాధ్యము. ఈ మాటలు అందరూ మనకు తెలుసు బాగానే, కానీ విశ్వాసం ఉండదు మనకి. అన్న ఆ విశ్వాసం కలిగి ఎప్పుడైతే దైవ జనుడు తన నోటి మాట ఒక ఆశీర్వాదకరమైన మాటను చెప్పాడో ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఇక ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం ప్రారంభించిందంటండి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలు, అదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే కనుక ఇక్కడ నోవాహు యొక్క విశ్వాసం కనపడుతుంది. చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను అంటే అతడు సిద్ధపరిచిన విశ్వాసం అతనికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి అతనిని సిద్ధపరిచిన విశ్వాసం ఇది. అందరూ అడుగుంటారు, చూసావా వర్షాలు ఓడ తెగ్గడుతున్నాను పరిగెత్తున్న చర్చికి బాగా, ఎప్పుడైనా వర్షాన్ని చూసావా? చూడలేదు. మరి ఏంటి అవ్వదు, అన్ని చదివేసుకున్నా, బ్యాగులన్నీ చదివేసుకున్నావేంటి అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను కలిగిన విశ్వాసము నన్ను సిద్ధపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ ఒక్క విశ్వాసము మనకు తక్కువైతే గనక అసలు మన పేరే విశ్వాసులు, అంతేనా? ఇదిగోండి మా విశ్వాసులండి నేను చెప్పుకుంటా. మీరు మా పాస్టర్ గారు అని చెప్పినా చెప్పకపోయినా దేవుని స్తోత్రం, నేను మాత్రం చెప్తా. ఎక్కడ కనపడి ఇదిగో మా విశ్వాసులండి అంటాను నేను. మరి విశ్వాసులకు విశ్వాసం లేకపోతే అంటే చెప్పండి. అబ్రహాం యొక్క విశ్వాసం కనపడదు. కింద 11వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చాలు. అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం అంట వాగ్దాన దేశములో అతనిని చేర్చిన విశ్వాసం అన్నమాట. అంటే అతను ప్రియమైన దేవుని బిడ్డ విశ్వాసం ఎలాంటిదంటే కొంతకాలం ఉండి కొంతకాలం నడిచి కొంతకాలం ఆగిపోయి కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు రాకుండా కాదు. అతని విశ్వాస జీవితం ముందుకు వెళుతున్న ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఆయన ఎక్కడ కూడా ఆగిపోకుండా వాగ్దాన దేశమునకు వెళ్ళేంత వరకు అతని విశ్వాసం కలిగి ఉన్నాడు. అతని విశ్వాసం ఎలాంటిదంటే వాగ్దాన దేశములో అతన్ని చేర్చిన విశ్వాసం ఇది. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మనము విశ్వాసములో ఎటువంటి కొదవ ఉన్నప్పటికీ కూడా మనకు దేవునికి ఇష్టలుగా ఉండవు. దేవునికి ఇష్టంగా లేని వాళ్ళకి పరలోకం ఎందుకు ఎత్తాడు? ఆ ఒక్కటి కొదవగా ఉంటే గనక కదా. నీకు ఇప్పుడు స్వస్థత కలగజేసినప్పుడు నీకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఇప్పుడు ఉందా? అది తెల్లారిపోద్ది. నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నీకు విశ్వాసం ఉంది, అంతే కదా. ఒక నెల పోగానే ఆ విశ్వాసం పోతుంది మళ్ళీ, అంతే. ఇక ప్రతి ఆదివారం మానేసి వెళ్ళిపోతామే. అప్పుడున్న విశ్వాసం అప్పుడు ఉండదు. కాబట్టి ఆ విశ్వాసములో మనము కొదవ ఉంటే గనక మనం నిత్య జీవానికి వెళ్ళలేము అని మన వాక్యం చెప్తుంది మనకి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరలోకానికి వెళ్ళాలంటే గనక విశ్వాసములో కొదవ లేకుండా మనం ఉండాలి.
ఇక్కడ హేబేల్ యొక్క విశ్వాసాన్ని చూసాం, హానో యొక్క విశ్వాసాన్ని చూసాం, మనం అబ్రాహాం యొక్క విశ్వాసాన్ని చూసాం, నోవా యొక్క విశ్వాసాన్ని చూసాం. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే గనక ఖచ్చితంగా మనకున్న కొదవలన్నింటిలో కన్నా అది విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే దాన్ని అమూల్యమైన విశ్వాసం అని చెప్పాడు. బంగారంతో పోల్చాడు. అది చాలా విలువైనది విశ్వాసం అనేది. నీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వాసము కొదవగా ఉంటే కనుక నీవు నిత్య జీవానికి వెళ్ళలేవో. కాబట్టి మనలో ఒకవేళ విశ్వాసం తక్కువ ఉందేమో, ఏదైనా తక్కువ ఉంటే కనుక మనకు బాగా ఈజీగా అర్థమైపోద్ది కదా. విశ్వాసం తక్కువగా ఉంటే అది గమనించలేము మనం. కొంతమంది గమనించలేదు. మామూలుగా మేము కూడా విశ్వాసంగా ఉండాలనుకుంటారు, కానీ ఒక పరీక్ష వచ్చినప్పుడు ఆ విశ్వాసం నిలబడతలేదు, ఇది తెలుస్తుంది. కాబట్టి విశ్వాసం ఒకవేళ కొదవగా ఉందేమో ఆ కొదవ లేకుండా మనం చూసుకోమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చెప్దాం. మరి ఇందాక ఎందుకు చెప్పలేదు? చెప్తాం అన్నట్టుగా ఏమన్నా. హల్లెలూయా. రెండవదిగా చివరి మాట చెప్పి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుదాం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు ఒకవేళ జాగ్రత్త, శిక్షలో పాలు పొందకపోతే మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అది శిక్ష లేకుండా మీకు పరలోకానికి మీరు వెళ్ళలేరు. నేను చెప్పట్లేదు. విశ్వాసం అంటే ఇదేదో తెలిసిందే కదా, బాగానే ఉందనుకుంటారు కదా. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు, కుమార్తెలైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, శిక్ష అంటే ఏమిటి? క్రమశిక్షణకు మొట్టమొదటి మెట్టు. చప్పట్లు కొట్టి ఒకసారి. అది కొడితే కదా సరిగ్గా స్కూల్కి వెళ్ళాడు రితిక్. వాడి పేరేంటి? శిక్ష క్రమశిక్షణకు మొట్టమొదటి మెట్టు. శిక్ష లేకుండా క్రమశిక్షణ రాదు మనకి. విశ్వాసం అంటే ఎట్టగొట్ట నడిచిపోతాము. ఇప్పుడు శిక్ష అంటే కనుక దేవుని శిక్షణకు నువ్వు లోపడాలి. దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు నువ్వేం చేయాలి? అది ఆ శిక్షలో నువ్వు లోపడకపోతే గనక శిక్ష లేకుండా నీవు పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. తండ్రి ఎందుకు శిక్షిస్తాడంటే బిడ్డలను ఎందుకని శిక్షిస్తాడు? నాశనం అయిపోవాలనా? ఎందుకని? కుమారుని ప్రేమిస్తున్నాడు గనుక, కుమారుని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి గనక, కుమారునికి తన ఆస్తిని తన స్వాస్థ్యం ఇవ్వాలి గనక. అంతేనా? అందుకొరకు కొడుకుల్ని తండ్రి శిక్షిస్తాడు, ద్వేషించి కాదు. వారసుడిగా నేను చూడాలి కాబట్టి అని, ఒక ఉన్నతమైన స్థానంలో నా కొడుకుని చూడాలని. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక ఈ లోక సంబంధమైన మనకే అంత ఆశ ఉంటే పరలోకమందన్న తండ్రికి మన ఎంత ఆశ ఉంటుందండి. నిన్ను కన్నాడు, కొన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన శిక్షించినప్పుడు నువ్వు శిక్షకు లోబడకపోతే గనక నీకు పరలోకం ఉండదండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఎందుకు శిక్షిస్తాడు? ద్వేషంతో కాదు, కోపంతో కాదు. మొన్న ఫ్యామిలీ ప్రేయర్ రోజున వాక్యం అంత తిన్న తర్వాత ఒక బ్రదర్ అంటున్నాడు, ఈరోజు చాలా సీరియస్గా ఉన్నారు అయ్యగారు, అందరూ చాలా సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయ్యేటట్టుగా దేవుడు చేశాడు మిమ్మల్ని. మీకు అలాంటి హెచ్చరిక చేసినప్పుడు దేవుడు కూడా కొంచెం మనసులో నొచ్చుకుంటాడు. నా బిడ్డల్ని ఇట్లాగా హెచ్చరించాను కదా, మరి వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. అంటే మీతో మిమ్మల్ని శిక్షించిన దేవుడు తాను కూడా శిక్షించుకుంటాడు మీ కొరకు. బాధపడతాడు. ఎందుకు అంత ఆ రీతిగా కఠినంగా దేవుడు ఎందుకు మాట్లాడతాడు మనతో? మనం సరి చేసుకుంటామని చెప్తాడు. మీ ఇంట్లో ఉన్న వారందరూ, దేవుని మాట వింటున్న వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పమంటే ఆ రాత్రి జరిగిన విషయాలు అవి. కాబట్టి ఆయన రోషము కలిగిన ప్రేమ అయింది, డంబము లేని ప్రేమ అదే. అందుకొరకు ఆయన యథార్థమైన హృదయంతో నీకు ఎటువంటి కొదవ లేకుండా నీవు ఉండాలనే ఉద్దేశంతో ఆయన శిక్షిస్తాడు. అంతేగా నీ మీద కోపం పెట్టుకుని కాదు. నువ్వేమనుకుంటావు? ఇది నా కొరకే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మనం ఆలోచించాలి. మన కన్న తండ్రికే మనకు మన బిడ్డల మీద అంత ప్రేమని మనం శిక్షిస్తాము కదా, మంచి మార్గం నడవాలని. కానీ నువ్వు దారి తప్పిపోతుంటే కనుక ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షకు నువ్వు లోబడకపోతే కనుక నువ్వు ఆయన కుమారులు కాదంట. నువ్వు శిక్షకు లోబడిన వాడే కుమారులంట. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. పొందని ఎడల వారు దుర్బీజులే కానీ నా బిడ్డలు కాదు, వారు నా కుమారులు కాదు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శిక్షించినప్పుడు నువ్వు లోబడితే కనుక, శిక్షకు లోబడిన వాడు కుమారులు కాదు. కుమారుడు కానప్పుడు ఎందుకు పరలోకం ఎత్తాడండి? ఎత్తడా? కుమార్తెలు కూడా ఎవరో వాళ్ళకి చెప్తున్నారులే, మేము ఎట్టయినా పర్వాలేదంటే కుదరదు. ఆయన శిక్షించినప్పుడు నువ్వు లోబడాలి. ఆమేన్. ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తె అయితే, ఆయన నిన్ను శిక్షించినప్పుడు శిక్షకు లోబడాలి. ఆయన శిక్షించినప్పుడు శిరస్సు వంచాలి. ఆయన గద్దించినప్పుడు లోబడాలి. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు, చదవండి. 12వ అధ్యాయము 5వ వాక్యములో చూస్తే కనుక, నా కుమారుడా ప్రభువు చేయు శిక్ష, జగత్ నా కుమారుడు ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు, నీవు తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఇసుకోవద్దు. పద్దాకా అని ఇసుకోవద్దు. నువ్వు నీ మీద ప్రేమతో చెప్తున్నాడు, నీకు ఒకటి కూడా కొదవగా ఉండకూడదని, నువ్వు పరలోకంలో ఉండాలని, నాతో యుగయుగాలు ఉండాలని ఉద్దేశం నిన్ను హెచ్చరిస్తున్నా నేను. అంతేగా నీ మీద కోపంతో కాదు. ప్రభువు తను ప్రేమించు వారిని, మాటకు ఏకదాండలం చేసుకో, ప్రేమించే వారినే శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని దండించు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి నిన్ను గద్దిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, శిక్షకు లోపడకపోతే నీవు కుమారుడు అనబడవు. కుమారుడు కాకపోతే నీకు పరలోకం ఇవ్వడది. ఆయన శిక్షించినప్పుడు నువ్వేం చేయాలి? అది నీ మీద కోపంతో మాట్లాడేప్పుడు రోషంతో, ఆయన రోషము కలిగిన ప్రేమ, యథార్థమైన ప్రేమతో మాట్లాడతాడు నిన్ను. నీ బిడ్డలు ఒకవేళ దారి తప్పి వెళ్ళిపోతుంటే కనుక నువ్వు గద్దించవా? మరి నీకే అంత ప్రేమ ఉంటే మరి ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాడు, చదవండి. ఎఫ్రాయిం అనే వ్యక్తి కనపడతాడు. హోషాయి గ్రంథము 11వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని, చూడండి, ఎఫ్రాయిముకు దేవుడు ఏం చేయాలంటే చెయ్యి పట్టుకుని వాడికి నడక నేర్పించాడు. చిన్నప్పుడు నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకునే వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడను నేను. ఆ సంగతి ఇగో ఇవన్నీ కూడా అతని మనసులో లేవు. ఇప్పుడు నడక నేర్పించాడు, స్వస్థపరిచాడు. బలహీనత సమయంలో అతన్ని ఏం చేశాడండి? అతన్ని స్వస్థపరిచిన దేవుడు, అతను కౌగిలించి నడిపించిన దేవుడు. ఇలా చేస్తే ఈ రోజున అతని మనసులో అదేది లేదు. ఏముందో తెలుసా? అతని మనసులో ఏముందో తెలుసా? చదవండి, కిందకి వెళదాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 8వ వాక్యం. ఇదిగో అతను ఏమనుకున్నది? నేను ఐశ్వర్యవంతుడిని అయిపోయాను, నాకు చాలా ఆస్తి సంపాదించుకున్నాను, నేను నా బలం మీద నేను బ్రతుకుతున్నా. ఒకప్పుడు పరిస్థితి చెయ్యి పట్టుకు నడిపించాడు, నడక నేర్పించాడు, స్వస్థపరిచాడు. ఇవన్నీ అతని మనసులో ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏమనుకున్నా తెలుసా? నేను బాగా ఆశ సంపాదించుకున్నాను, నాకంటే ధనవంతుడు ఎవడు లేడు, కాబట్టి ఇప్పుడు శిక్షకు తగిన పాపము నాకు లేదు, నా కష్టార్జితం ద్వారా నేను బ్రతుకుతున్నానని గర్వంగా మాట్లాడుతున్నానంట. ఎవరో? ఎఫ్రాయిము. మొట్టమొదటి పరిస్థితి మర్చిపోయాడు. నేను నీ చేయి పట్టుకుని నడిపించాను, నిన్ను కౌగిలించుకున్నాను, నిన్ను స్వస్థపరిచిన యెహోవా నేను ఈ సంగతి నువ్వు మర్చిపోయి నీ మనసులో ఏమనుకున్నాను? ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుని అయిపోయాను, నాకు బహు ఆస్తి ఉంది, నా కష్టార్జితము ద్వారా నేను బ్రతుకుతున్నాను, శిక్షకు తగిన పాపము నేనేం చేయలేదు, నువ్వెంత గట్టిగా చెప్పినా నేనేం చేయలేదు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అట్లాగే బ్రతుకుతుంటే అతని పరిస్థితి ఎలా వచ్చిందంటే, చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తే కనుక 4:17, ఎఫ్రాయిము విగ్రహములతో, ఇక వాడి పరిస్థితి ఎలా వచ్చిందంటే విగ్రహాలతో కలిసిపోయాడు. ఇక చాలు. ఒకవేళ మన పరిస్థితి కూడా అట్టుందేమో. ఒకప్పుడు నరక నేర్పించాడు దేవుడు, నిన్ను కౌగిలించి నడిపించాడు, నువ్వు అస్వస్థత కలిగినప్పుడు నీ పడక దగ్గరకు వచ్చి నీ గురించి ప్రార్థన చేశాడు, ఆయన నిన్ను ముట్టి స్వస్థపరిచాడు. కానీ నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావు? ఇది నా బలం మీద అయిపోయింది. ఎందుకని? డబ్బులు వచ్చేప్పటికి. అక్కడ రాయబడి మాట, నేను చెప్పే మాట కదా అది. నేను ఐశ్వర్యవంతుడినైతేనే, నేను బాగా ఆస్తి సంపాదించుకున్నాను, నా కష్టార్జితం నేను బ్రతుకుతున్నాను, నేను శిక్షకు తగిన పాపం ఏమి చేయలేదు అనుకున్నావు. అలా అనుకుంటూ ఏడకపోయాడంటే కనుక అది. ఒకవేళ అలాంటి వారు ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే, అలాంటి స్థితి ఒకవేళ మనలో ఎవరికి ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీ పూర్వస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆయన కుమారుడు అనబడవు, నువ్వు ఇప్పుడు ఆయన వారసుడు అనబడవు. అలాంటప్పుడు నీకు ఎందుకు పరలోకం ఇవ్వాలి నేను అంటాడు ఆయన.
ఇప్పుడు అలా ఉంటే వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంత హెచ్చరించినా మార్చుకుంటా అతను ఎలా అయిపోతున్నాడు చదవండి. 7వ అధ్యాయం 11వ వాక్యం, హోషేయ గ్రంథం 7:11. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గలవాడు. బుద్ధి లేని పిరికోడు అయిపోయాడు ఇప్పుడు. అంతకుముందు ఏంటి, నా ఆస్తితో నేను బతుకుతున్నాను, నా బలంతో నేను బతుకుతున్నాను, అసలు పాపాన్ని దగ్గర శిక్షకు దగ్గర పాపమే నేను చేయలేదు అని వచ్చిపోయినాడు, విగ్రహాలతో కలిసిపోయాడు. ఇప్పుడంట బుద్ధి లేని పిరికి గుండెవాడు అయిపోయాడు. ఒకప్పుడు దేవుని చేయి పట్టుకుని నడిచిన వాడు, దేవుని కవిగిల్లో ఉన్నవాడు, ఆయన రెక్కల కింద ఆరోగ్యం పొందినవాడు, ఏ బాధ లేకుండా ఏ కన్నీరు లేకుండా ధైర్యముగా నడిచిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే కనుక ఏదో భయం, తెలియని భయం వచ్చేసింది. ఎందుకని? పాపం మన హృదయంలో ఉంటే భయమే, అబద్ధం మన హృదయంలో ఉంటే భయమే. నేను ఒక మాట విన్నానమాట, అబద్ధానికంట మరొకడు తోడు కావాలంట, మరొకరిని తీసుకెళ్తాడంట. నిజానికి ఎవరు అసలు ఒక్కడు చాలు. నిజం ఉన్నవాడికి భయం ఉండదు, ధైర్యంగా వెళ్తాడు. అబద్ధం ఉన్నవాడికి నువ్వు కూడా రా తోడు, నాకు నా పక్క నువ్వు కూడా మాట చెబుతు, కానీ నువ్వు ఉంటే నాకు ధైర్యం వస్తుంది. అట్లాంటి అయిపోయాడు ఎఫ్రాయిము. ఒకప్పుడు నడక నేర్పాడు దేవుడు అతనికి, ఒకప్పుడు కౌగలించుకున్నాడు అతన్ని, ఒకప్పుడు ఐశ్వర్యవంతునిగా చేశాడు, ఒకప్పుడు స్వస్థపరిచాడు. కానీ తన మనసు ఎలా దిగిపోయిందంటే కనుక నా కష్టార్జిత నేను బతుకుతానండి, ఎప్పుడో డబ్బులు వచ్చేవాడికి అనుకుంటున్నాడు. మళ్ళీ పైకి ఏమన్నంటే శిక్షకు తగినంతగా నేను పాపం ఏం చేయలేదు కదా అంటున్నాడు. అలా అనుకుంటూ విగ్రహాలతో ఏమైపోయాడంట, కలిసిపోయాడు. ఇక్కడ బుద్ధి లేని పిరికి వాళ్ళగా మారిపోయాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎవడేమంటారో లేని తెలియని పరిస్థితి. అంత అవసరమైందండి నీకు ధైర్యం, సింహం వల్ల ధైర్యంగా ఉండవలసిన నీవు పిరికి వాడికి ఎందుకు అయిపోయావు? నువ్వు నీ మనసు అటు తిప్పేసావు. అలా వెళ్ళిపోతూ 8వ అధ్యాయం 11వ వాక్యంలో చూస్తే కనుక ఎఫ్రాయిము పాపమునకు ఆధారముగా బలిపీఠమును కడుతున్నాడు. చాలు, బలిపీఠాలు కడుతున్నాడు. ఎట్లా కడుతున్నాడు? పాపానికి ఆధారమే. ఒకవేళ ఎలాంటి బలిపీఠములు అంటే కనుక కట్టకుండా ఉంటానంటే కడుతున్నాడు. పాపమునకు ఆధారముగు బలిపీఠమును కడుతున్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. పండగ చేసుకుంటున్నాడు. పండగలు మాత్రం ఎలా చేసుకున్నాడు? ఫుల్గా తాగి. ఆదివారం ఆరాధనకు వస్తున్నాడంటే వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? గుండెని రాయిగా చేసుకుని వస్తున్నాడు. వెళ్ళపోతే మళ్ళీ ఎందుకు తలకా నొప్పి, హృదయపూర్వకంగా రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎలా చేస్తున్నాడు? స్వబుద్ధిని ఆధారంగా చేస్తున్నాడు. అంతేగాని ఎప్పుడు కూడా కనీసము ప్రభా నేను నీకును తండ్రికి విరోధంగా నేను పాపము చేసిన తప్పేని కుమారుడు ప్రార్థన చేస్తాడు, అలాంటి ఒక ప్రార్థన కూడా చేయలేకపోతున్నాడు. ప్రార్థన చేయొచ్చు మానేస్తాడా? చేస్తున్నాడు. కానీ అలా చేస్తున్నాడు. బైబిల్ చదవకుండా ఉంటాడా? బైబిల్ కూడా చదువుతున్నాడు. ఎలా చదువుతున్నాడు? మనసు ఎక్కడో పెట్టుకుని చదువుతున్నాడు. ఇంకా నీవేం బాగుపడతా? ఒకప్పుడు నేను నీకు నడక నేర్పా, నేను పట్టుకు నడిపించా, నువ్వు పడిపోయినప్పుడు నేను లేపా, కానీ నీ మనసులో అవేమి గుర్తులేదు. ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడయ్యాను, బాగా సంపాదించాను, నా కష్టం చేసి నేను బ్రతుకుతున్నాను, శిక్షకు తగినంతగా నేనేం పాపం చేశాను అన్నవాడు ఇప్పుడు విగ్రహానికి కలిసిపోయాడు. పిరికి పందలా బ్రతుకుతున్నాడు. పాపముతో కలిసిపోయి అతడు బలిపీఠములు కడుతున్నాడు అనేది. ఇవన్నీ కూడా ఇలాంటి బలహీనతలు మనలో లేవా? ఉంటే ఈ ఉన్నంత వరకు, అంటే నువ్వు శిక్షకు లోబడినంత వరకు నువ్వు ఆయన కుమారుడుగా ఉండలేవు. ఆయన కుమారుడుగా ఉండకపోతే ఆయన నీకు పరలోకం ఇవ్వడు. స్తోత్రం చెప్పు. నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలంటే కనుక నువ్వేం చేయాలి? ఆయన శిక్షించినప్పుడు నువ్వు వెంటనే లోబడాలి. నాకు గాదిలే అనుకుంటే కుదరదు. నువ్వు కాదనుకున్నంత వరకు పరిస్థితి ఎలాగ ఉంటుంది? భయపడుతూ బ్రతకాలి. ఎఫ్రాయిముకి ఇప్పుడు బుద్ధి వచ్చింది. చివరగా ఫైనల్గా బుద్ధి వచ్చింది. చదవండి, ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు 31వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీవు నన్ను శిక్షించితివి కాడికి, అది ఇప్పుడు చెప్తాడు ఇక, నీవు నన్ను శిక్షించితివి కాడుకు అలవాటు లేని కోడె దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు లోబడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు లోబడ్డాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు లోబడ్డాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయనకి పరలోకం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉండదా? దేవుని కుమారుడుగా పిలిపించబడతాడు. చదువు ఇంకా, నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుతా. ఇప్పుడు అయ్యా ప్రభువా దయచేసి నా మనసును తిప్పు అంటాడు. ఇప్పుడు అంతకుముందు ఆయన మనసును పట్టుకుని ఎవడాడు? ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా
అసలు దేవుని భయమే లేదు. ఇప్పుడు ఏమన్నాడు, నా మనసును తిప్పితే కనుక నేను తిరుగుతా అన్నాడు. ఎప్పుడు ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చేప్పటికి ఇప్పుడు అర్థమైందనమాట. అంటే ఇక్కడ కాడెకు అలవాటు లేకపోతే ఏమవుతుందండి, దెబ్బలు తగులుతాయి అంటారు. అది అంతే కదా. కొత్త ఎద్దును తీసుకొచ్చి కాడి కట్టామనుకోండి, అది అలవాటు ఉండదు కదా, అటు ఇటు పోతా ఉండదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, అట్లా తగిలించి అనమాట. ఇప్పుడు ఈయనకి అన్ని దెబ్బలు తగిలి అనమాట. అంటే ఎందుకంటే కనుక నిన్ను కాడెకు అలవాటు చేయటానికి శిక్షించాడు దేవుడు, నువ్వు కాడి కిందకి రావాలని. ఆమెన్. నీ మీద కోపంతో కాదు. తర్వాత అసలు నేను ఎందుకు కొడతాడు, నువ్వు కరెక్ట్గా లాగుతుంటే బండిని నువ్వు అటు ఇటు లాగుతుంటే కొడతాడు. కానీ ఆ బలగాడు అంటే వెళ్తుంది కదా ఎట్లు, అటు ఇటు పోతే కానీ ఎందుకు కొడతాడు, అటు ఇటు కరెక్ట్గా పోతే ఎందుకు కొడతాడు, పక్కకు పోతే కొడతాడు. నిన్నెందుకు కొట్టవలసి వచ్చింది, నీకు కాడే అలవాటు చేయటానికి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభు అన్నాడు. ఇప్పుడు ఎందుకు నన్ను శిక్షించావో, ఎందుకు నన్ను దెబ్బలు కొట్టావో, ఎందుకు నన్ను హెచ్చరించావో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను శిక్షకు నేను లోబడతాను. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుమారుడుగా పిలువబడతాడు. ఇప్పుడు కుమారుడుగా పిలువబడితే ఖచ్చితంగా వాడికి పరలోకం ఇస్తాడు. ఎందరూ నన్ను అంగీకరిస్తారో, తన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ నా కుమారుడుగా అధికారం ఇస్తానని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం రాయబడింది. చదవనమాట. తన్ను ఎందరు అంగీకరించితిరో, అంత ఇంగ్లీష్, తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం నీవు గనక శిక్షకు అలవాటు పడిపోతే, శిక్షకు లోబడితే గనక మిమ్మల్ని అందరినీ కూడా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అధికారం ఇచ్చినప్పుడు నీకు ఎందుకు పరలోకం ఇవ్వడేగా చెప్పండి. విశ్వాసములో కొదవగా ఉన్నవేమో ఒకసారి చూసుకో. ఆయన శిక్షించినప్పుడు లోబడట్లేదేమో. ఒకవేళ శిక్షించినప్పుడు నువ్వు లోబడితే కనుక ఆయన కుమారుడు అవుతావు, ఖచ్చితంగా నీకు పరలోకం ఉంటుంది. ఇక్కడ బుద్ధి వచ్చింది కదా, మొత్తానికి అయ్యా నీ శిక్షకు లోబడ్డాను, నన్ను తిప్పితే నా మనసు తిప్పితే నీవు తట్టు తిరుగుతున్నా అంటాడు కదా. దేవుడు కూడా ఎంత బాధపడుతున్నాడు తెలుసా, ఇన్ని చెప్పాల్సి వచ్చింది. అసలు ఫస్ట్లోనే తిరిగితే ఇంత ప్రాబ్లం ఉండదు అని. అదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం ఇప్పుడు జాగ్రత్తగా. ఎఫ్రాయిము అబ్బా, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, అంతకుముందు తిరుగుబాటు చేసినాడు. ఇప్పుడు ఎప్పుడైతే గనక శిక్షకు లోబడ్డాను అనగానే, ఎఫ్రాయిము నువ్వు నాకు ఇష్టమైన బిడ్డ. ఒకసారి సపోర్ట్ కొట్టుకో నీకు నీవే. ఆమెన్. నీవు నా ఇష్టమైన బిడ్డవు, నా ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అంటే ఏంటంటే ఇప్పుడు అతన్ని కొట్టినప్పుడల్లా, అతన్ని బాధ పెట్టినప్పుడల్లా దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఇప్పుడు తల్లి బిడ్డను కొడుతుంది, కొట్టిన తర్వాత బిడ్డ కూడా ఎడుతుంది, తల్లి కూడా ఎడుతుందా లేదా? డైరెక్ట్ కనబడే గాయాలు నీకుంటాయేమో, కనబడని గాయాలు తల్లికి ఉంటాయి. అనవసరంగా కొట్టేనే అని కదా. అలాగే ఇక్కడ దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఇన్ని రోజులు నేను శిక్షించా, ఇన్ని రోజులు నువ్వు లోపడకపోతే నేను గద్దించా, నీవు ఇప్పుడు లోపడేపటికి ఇప్పుడు అన్నాడు. అంతకుముందు అబ్బా ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఈయనకి వేదన కలిగిస్తుంది. చదువు మాట ముందుకెళ్దాం. అతని జ్ఞాపకము నన్ను విడవకొన్నది, అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణిస్తాను. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఖచ్చితంగా నీ మనసు దేవుని తట్టు తిరిగితే గనక ఆయన ఖచ్చితంగా నిన్ను కరుణిస్తాడు, నిన్ను కుమారునిగా చేర్చుకుంటాడు, నిన్ను పరలోకంలో చూస్తాడు. హల్లెలూయా. నేను ఎందుకు బాధపడుతున్నా తెలుసా, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను తెలుసా, నీలో ఆ కొద ఒకటి ఉండకూడదని. ఆ కొద ఉండకుండా ఉండటానికే ఇంతవరకు నేను నిన్ను శిక్షించింది. ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వేంటి అర్థం చేసుకుని నువ్వు మారు మనసు పొంది నీ మనసు మార్చుకుని నీవు నా తట్టు తిరిగావు కదా, ఖచ్చితంగా నేను నీకు పరలోకం ఇస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవం కావాలనుకున్నాడు, పొందుకున్నాడా? వెళ్ళిపోయాడు. నీకు ఒకటి కొదవగా ఉందనగానే అడగాలి కదండి, ఏంటి నా కొదగా ఉంది అడిగి చెప్పాడు కదా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ కొదవ ఉంటే మన పరలోకానికి వెళ్ళలేం. విశ్వాసం అనేది ఒకవేళ మన కొదవగా ఉందేమో, మన విశ్వాసులమే అందరి మాటలు, ఊరందరి మాటలు వింటాం మనం చెప్తే. దేవుని సేవకుల మాట, లేకపోతే దేవుని సేవకు నుంచి నోటి నుంచి వచ్చే దేవుని మాటే కదా, అది నమ్మం మనం.
ఇక్కడ హన్న బిడ్డలు లేని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే, నాకు ఈ దేవుడు ఈ మాట చెప్పాడు, నీకు చెప్పాలని చెప్పలే. ఆయన తన హృదయంలోంచి వచ్చిన మాట అప్పటికప్పుడే పలికాడు. ఇశ్రాయేలు దేవునికి నువ్వు మనవి చేసే కదా, ఆ మనవి ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఆ ఒక్క మాట నమ్మింది. సమూయేలు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు దేవుడు కుమారుడిగా అనుగ్రహించాడు. కాబట్టి ఆ విశ్వాసములో ఒకవేళ మనం కొత్తగా ఉన్నామేమో, ఆ విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. నీవు శిక్షించకపోతే, శిక్షకు లోపడకపోతే నువ్వు కుమారుడు అనబడవో, కుమార్తె అనబడవో. కుమార్తెవు కుమారుడు అనకుండా ఆయన ఎందుకు నీకు పరలోకం ఇస్తాడు? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకి మనకు ఎంతో ఉంటుంది. చిన్న తప్పు చేస్తే కనుక వాడిని ఏదో రకంగా ఎంత ప్రేమ ఉండ, ఇంకొకసారి అయినా మధ్యలో అయినా సరే వాడికి ఏదో మాట్లాడి మొత్తాన్ని సెట్ చేస్తాం కదా. మరి పరలోక తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది మన మీద. ప్రేమతోనే ఆయన మాట్లాడతాడు. కానీ మనకి అది గద్దింపు అనుకున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఎఫ్రాయిము కూడా పరిస్థితి అలాగే ఉంది. మొట్టమొదటిగా ఆయన నడక నేర్పాడు, కౌగిలించుకున్నాడు, స్వస్థపరిచాడు. కానీ తన మనసులో మాత్రం ఇవన్నీ కూడా ఏమి లేవండి. అతని మనసులో ఏమండి అంటే, డబ్బులు వచ్చినాయి, బాగా ఈ ఆస్తి సంపాదించుకున్నాను, నేను నా కష్టార్జితం పడుతున్నా, ఆయన ఏం చేశాడు నాకు ఇవాళ రాత్రి లేపెత్తే, ఈ రాత్రి నీ ప్రాణం పడితే అన్నీ ఏమవుతుంది, అది మర్చిపోయాడు. నా ఆస్తి నా కష్టార్జితం నేను బ్రతుకుతున్నాను అనుకున్నాడు. నేను అంత శిక్షకు తగినంతగా పాపం ఏం చేయలేదే అంటాను. మళ్ళీ పెరిగి విగ్రహాలు కలిసిపోయాడు, పిరిగి బంద్ అయిపోయాడు. మొత్తానికి అతడు పాపమునకు ఆధారం బలిపీఠాలు కడుతున్నాడు. తర్వాత బుద్ధి వచ్చిందనమాట. ఆయనకి బుద్ధి వచ్చి తిరిగితే దేవుడు అతన్ని చేర్చుకున్నాడు, అతనికి పరలోకం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను తప్పకుండా నేను కరుణిస్తానని చెప్తున్నాడు. ఎందుకు నిన్ను గద్దించారో తెలుసా? నీలో ఆ కొద ఉండకూడదని. అంతే. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.